ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాది దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. సామెతలు 3వ అధ్యాయము 1వ వచనములో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము అని దేవాది దేవుడు తన గ్రంథంలో రాపించారండి. ఈ రోజున మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మనుషులు ఏమి మర్చిపోవాలి, ఏమి గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం దేవుని మాటలు మన హృదయంలో, మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. నా కుమారుడు నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు అంటున్నాడు. మంచి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. చెడ్డ విషయాలను మనం మర్చిపోవాలి, ఎందుకంటే అది మనకు అవసరం లేదు. ఈ రోజున ఎలా ఉన్నారు మనుషులంటే, 100% మంచి చేసిన వాళ్ళని కూడా ఏదో చిన్న పొరపాటు జరిగినప్పుడు ఆ 100% మంచిని మర్చిపోయి ఆ చిన్న విషయాన్ని పట్టుకొని ఆ చెడు గుర్తు పెట్టుకుంటా ఉన్నారు. అర్థమవుతుందండి ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుడు ఏం చెబుతున్నాడు ఈరోజు అంటే, చెడు మర్చిపోండి. 80% చెడు ఉన్నా మర్చిపోండి, 20% మంచి ఉన్నా గుర్తుపెట్టు. ఒక మనిషి ద్వారా నువ్వు 20% మంచి పొందావనుకో, ఆ 20% మంచి చూడు, అతన్ని క్షమించు, అతను చేసిన చెడు మర్చిపో అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనమేమో 90% లేకపోతే 100% మంచి ఉన్నా ఏదో ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ మంచి అంతా వదిలేస్తా ఉన్నాం. అందుకని కింద వచనాల్లో 2వ వచనంలో రాయబడింది, నువ్వు మంచిని గుర్తుపెట్టుకున్నప్పుడు, ఉపదేశాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు, దేవుని మాటలు గుర్తుపెట్టుకున్నప్పుడు నువ్వు సుఖముగా ఈ లోకంలో జీవిస్తావు. శాంతి సమాధానంతో నువ్వు ఈ లోకంలో జీవిస్తావు, నెమ్మదిగా ఈ లోకంలో బ్రతుకుతావు. అనేకులకు నువ్వు మంచివాడే అనిపించుకుంటావు, అనేకులకు నువ్వు మేలు చేస్తూ ఉంటావు. గమనించండి, నీకెవరన్నా 50% మంచి చేసి 1% ఒకవేళ కీడు చేస్తే నువ్వు ఏం చేస్తున్నావంటే 50% మంచి మర్చిపోతావన్నావు. ఏదో ఒక్క విషయంలో నీకు కీడు చేసినప్పుడు ఆ కీడు గుర్తుపెట్టుకొని అతని మీద నువ్వు అసూయ చూపుతా ఉన్నావు, అతని మీద కోప్పడతా ఉన్నావు, వారి మీద నీవు ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉన్నావు. కానీ దేవుడు అలా చెప్పలేదే. నా ఉపదేశాన్ని మర్చిపోబాకు. దేవుడు ఏం చెబుతున్నాడు? శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు, నీకు కీడు చేసిన వాళ్ళకు మేలు చేయమంటున్నాడు. నిన్నెవరైనా బాధ పెడితే వారిని మరలా మంచిగా వారితో ఉండి వాళ్ళని సంతోషపెట్టమంటున్నాడు, శత్రువులకు భోజనం పెట్టమంటున్నాడు. ఇవన్నీ దేవుని ఉపదేశం కాదంటారా? కాబట్టి దేవుని మాటలు మర్చిపోయి ఏదో పనికి మాలిన మాటలు గుర్తుపెట్టుకొని బాంధవ్యాలను దూరం చేసుకుంటున్నారు, బంధువులను దూరం చేసుకుంటున్నారు, ఆత్మీయులను దూరం చేసుకుంటున్నారు. చివరికి ఒంటరి వారిగా మిగిలిపోతున్నారు. సుఖము లేక, నెమ్మది లేక, సమాధానం లేక జీవితాలు శూన్యంగా మార్చుకుంటున్నారు. అందుకని దేవుడు ఏమని చెబుతున్నాడు ఈరోజు అంటే, నా ఉపదేశాన్ని మర్చిపోబాకండి, నా మాటలు మీ హృదయంలో భద్రంగా దాచిపెట్టుకోండి, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోండి. అప్పుడు మీరు సుఖముగా జీవిస్తారు. సుఖముగా గడిపే సంవత్సరాలు మీరు అనుభవిస్తారు. అంటే మీరు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతారో అన్ని సంవత్సరాలు మీరు సుఖంగా బ్రతకాలంటే మంచిని గుర్తుపెట్టుకోండి, చెడును మర్చిపోండి. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు. చెడ్డవారు ఎంతోమంది ఉన్నారు, వారు ఎవరిని కూడా ఆయన ఏలెత్తి చూపించలేదు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు, వారందరి కోసం ప్రాణం పెట్టాడు, వారందరి కోసం పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఎవరైతే వచ్చి నేను పొరపాటు చేశానని ఒప్పుకున్నారో వాళ్ళకు పరలోకం ఇస్తానన్నాడు. అలాగే నీకు ఎవరెవరు ఏ కీడు చేసినా, నిన్నెంతగా బాధ పెట్టినా నీవు మంచిని గుర్తుపెట్టుకొని చెడు మర్చిపోతే నీ కీడు చేసిన వాళ్ళందరూ ఒకరోజు నీ దగ్గరికి వస్తారు, మాదే తప్పు అయిపోయిందని ఒప్పుకుంటారు. అది కదా అసలైన ఆత్మీయ జీవితం. అటువంటి జీవితాన్ని జీవించాలని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.